Hi, this is Naresh Kumar. Welcome back, Mass Naresh eclass. ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఒక థీరమ్ని డిస్కస్ చేద్దాం. పీస్ వైజ్ కంటిన్యూస్ ఆర్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్, ఇది ఒక డెఫినేషన్. రెండోది ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్, మూడోది క్లాస్ ఏ ఫంక్షన్. వాటి మీద ప్రాబ్లమ్స్ అలానే థీరమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, పీస్ వైజ్ కంటిన్యూస్ ఆర్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్ రెండు ఒకటే. మరి ఇక్కడ ఈ యొక్క డెఫినేషన్ చెప్పాలంటే సింపుల్గా కంటిన్యూస్ అవ్వాలి మన యొక్క ఫంక్షన్, అలానే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్ ఎగ్జిస్ట్, లిమిట్ ఫైనైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా అవుతే మనం ఏమంటామంటే పీస్ వైజ్ ఆర్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్. మరి డెఫినేషన్ లాగా చెప్పాలి కాబట్టి సో చూడండి రాస్తున్నాను. ఏ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టి, ఏ ఫంక్షన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ said to be piecewise or sectionally continuous function if f of t is finite, left and right limits exist and also continuous. కాబట్టి కంటిన్యూస్ అవ్వాలి, మరి లెఫ్ట్ అండ్ రైట్ లిమిట్స్ అవ్వాలి. మరి చూద్దాం, ఫస్ట్ డెఫినేషన్ రాశాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ సెడ్ టు బి piecewise or sectionally continuous function. కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం ఎప్పుడు అంటే ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూయస్, if it is continuous and has finite left and right hand limit exist. Okay, limit exists in every subinterval of a comma b, in every subinterval of a comma b, closed interval అంట. ఓకే, ఇది డెఫినేషన్. మరి చూడండి, ఇక్కడ సబ్ ఇంటర్వెల్ అంటే ఏ కామా బి అనే ఇంటర్వెల్ ని మనం సబ్ డివైడ్ చేస్తాం. we can divide a comma b into finite number of sub intervals. అంటే మనం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 0 to 3 ఉంది, దీన్ని ఇలా మనం స్ప్లిట్ చేయొచ్చు. 0 to 1, మళ్ళీ 1 to 2, మళ్ళీ 2 to 3. వీటిని ఏమంటామంటే సబ్ ఇంటర్వెల్స్ అంటాం, సబ్ ఇంటర్వెల్స్ అంటాం. ఓకే, అంటే ఈ 0,3ని మనం సబ్ ఇంటర్వెల్స్ గా డివైడ్ చేసాం. అదే ఇక్కడ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ సెడ్ టు బి పీస్ వైజ్ ఆర్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్ ఎప్పుడంటే ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూయస్. కంటిన్యూయస్ అంటే మీకు తెలుసు డెఫినేషన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటాం. అంటే ఫంక్షన్ లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ అంటుంటాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా అవుతే మనకి ఫంక్షన్ వాల్యూ అంటాం దీన్ని. ఇలా అవుతే సో ఏమంటాం సార్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇలా అవుతే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అంటాం. కంటిన్యూటీ యొక్క డెఫినేషన్ ఇది, కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ ఇది. ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం, ఇది రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. లెఫ్ట్ టు రైట్ ఎగ్జిస్ట్ అవుతే అప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్, ఓకే, లిమిట్ ఎగ్జిస్ట్ అయిపోయింది, ఎక్స్ ఇజ్ ఇప్పుడు ఏ దగ్గర, దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ వాల్యూ అంటాం. ఓకే, సో ఈ రెండు ఇలా అవుతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం కంటిన్యూయస్ అంటాం. ఓకే,
లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఇజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అంటాం. సో దానిని మనం ఏమంటామంటే కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ అండ్ హ్యాస్ ఫైనైట్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్. అంటే లెఫ్ట్ అంటే ఇదే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం, ఎల్హెచ్ఎల్ అంటాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. ఓకే, ఎగ్జిస్ట్ అవ్వాలి ఇన్ ఎవరీ సబ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి, అంటే 0,3. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనం పీస్ వైజ్ కంటిన్యూస్ ఆర్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మరి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్, సో ఫస్ట్ వన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు నేను టీ స్క్వేర్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. ఎఫ్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఈజ్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్. సెక్షనల్లీ కంటిన్యూయస్ ఫంక్షన్. కంటిన్యూస్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఏంటి, in the interval ఫర్ ఎగ్జాంపుల్ నేను 0,10 తీసుకుంటున్నా. అంటే ఆ యొక్క ఇంటర్వెల్ 0,10 అనే ఇంటర్వెల్ తీసుకుంటున్నా. ఏ కామా బి అన్నాను కదా, అలా ఒక ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ కంటిన్యూయస్ and finite limit exists. F of t is continuous and finite limit exists. Finite limit exist అవుతుంది. ఓకే, సరే. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ లాగా, అంటే 0,10 అనే ఇంటర్వెల్లో ఇక్కడ ఫైనైట్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటున్నాడు. ఓకే, సో ఎందుకంటే ఇన్ 0,1 అంటే 0,10 ని మనం సబ్ ఇంటర్వెల్స్ గా డివైడ్ చేయొచ్చు. 0,1, 1,2, 2,3, 3,4 అండ్ సో అలా 9,10 లాగా సబ్ ఇంటర్వెల్స్ డివైడ్ చేస్తే అక్కడ ఫైనైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటూ. ఓకే, సో ఇప్పుడు చూడండి రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు 1/t ఈజ్ నాట్ సెక్షనల్లీ కంటిన్యూయస్ ఫంక్షన్. కంటిన్యూయస్ ఫంక్షన్ in the interval చూడండి, ఫెయిల్యూర్ అవ్వడానికి ఒక 0,1 తీసుకుంటున్నా. 0,1 ఎందుకు సార్ అంటే సిన్స్ ఇన్ 0,1 లిమిట్ ని అప్లై చేస్తున్నా. లిమిట్ t టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 తీసుకుంటున్నా 0,1 ఇంటర్వెల్. మరి లిమిట్ t టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ నేను 1/t అని రాశాను. మీరు చెప్పాలి 1/t ప్లస్ 0 పెట్టండి, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. అంటే ఇలా ఇన్ఫినిటీ వాల్యూ వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, నాట్ ఏ పీస్ వైజ్ కంటిన్యూస్ అంటాం. ఎప్పుడైనా ఫైనైట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతే మనం ఏం చేస్తామంటే సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. కాబట్టి సో ఇన్ఫైనైట్ వాల్యూ అంటాం. కాబట్టి సో ఇది మన యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డెఫినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్, ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఏంటి, డెఫినేషన్ ఏంటి సార్? ఈ యొక్క డెఫినేషన్ సింపుల్ గా ఇది గుర్తు పెట్టుకోండి. ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అంటే మనం ఇలా చేయాలి, e పవర్ mod e పవర్ -at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ
less than or equal to m where t greater than or equal to t naught. t naught కంటే t ఎక్కువ. ఈ t naught అనేది పాజిటివ్ ఇంటీజర్ లాగా తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నుంచి ఫైనల్ గా ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందంటే మాడ్ ఎఫ్ ఆఫ్ టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఈ పవర్ మైనస్ ఎయిటీ, యాక్చువల్లీ 1 బై అవుతుంది, అంటే ఎం బై ఈ పవర్ మైనస్ ఎయిటీ, న్యూమరేటర్కి వెళ్తే ప్లస్ ఎయిటీ. ఇది డెఫినేషన్. అంటే ఈ ఎం ఏంటి సార్ అంటే ఇక్కడ పాజిటివ్ మనం ఇంటీజర్ అనేది ఒకటి వస్తుంది, అంటే ఫైనెట్ వాల్యూ వస్తుంది, దాన్నే అంటాం. మరి చూడండి డెఫినేషన్ ఎలా చేయాలి సార్. ఏ ఫంక్షన్ డెఫినేషన్ చూడండి, ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ సెడ్ టు బి ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఇఫ్, అదేంటో చూద్దాం. ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ కాల్డ్ function, definition, functions or function of exponential order, function of exponential order a as t tends to infinity, exponential order a as t tends to infinity if infinity. ఇలా అవ్వాలంటే ఇఫ్ చూడండి, లిమిట్ t tends to infinity e power minus at into f of t is equal to capital M, అంటే ఫైనెట్ వాల్యూ అంటాం. ఫైనెట్ వాల్యూ. ఓకే, మరి అలా ఫైనెట్ వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యాక, దట్ ఈస్ ఇఫ్ గివెన్ ఏ పాజిటివ్ ఇంటీజర్, అంటే మనకి ప్రాబ్లంలో ఇస్తాడు ఏ పాజిటివ్ ఇంటీజర్ ఒక అంటే టీ నాట్ అనేది ఒకటి తీసుకుంటున్నా, టీ నాట్, దెన్ there exists m such that, then there exists a real number అంటున్నాను, a real number ఒక నంబర్, then there exists a real number m such that ఓకే, ఇంకా ఇలా అవ్వాలి చూడండి. mod e power minus at into f of t less than or equal to m where t greater than or equal t, అంటే t నాట్ కంటే t ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫైనల్ గా నాకు mod f of t కావాలి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, యాక్చువల్లీ ఈ పవర్ మైనస్ ఎయిటీ రైట్ అంటే ఇటు సైడ్ వస్తే 1/e పవర్ మైనస్ ఎయిటీ అవుతుంది, ఇది న్యూమరేటర్కి వెళ్తే ప్లస్ ఎయిటీ m e పవర్ ఎయిటీ వేర్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు t నాట్. కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అంటే మనం ఇలా చేయాల్సి ఉంటుంది. ఫైనైట్ వాల్యూ రావడంతో పాటు మనం ఈ కండిషన్ని ఉపయోగించుకుంటాం. ఇఫ్ గివెన్ ఏ పాజిటివ్ ఇంటీజర్ t నాట్, పాజిటివ్ ఇంటీజర్లో పాజిటివ్ అంటే -1 -3 అవి తీసుకోకూడదు, ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ 0 1 2 3 అలా. దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నంబర్ m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇక్కడ 0 కంటే ఎక్కువ, 0 ఉండాలి, 0 కంటే ఎక్కువ తీసుకోవచ్చు, m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 సచ్ దట్ అని ఇట్లా రాయాలి. కాబట్టి సో ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం యాక్చువల్లీ దీని మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను, డెఫినేషన్స్ ఫస్ట్ చెప్పేశాక నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటంటే క్లాస్ ఏ ఫంక్షన్. ఫస్ట్ నేనేం చెప్పాను, పీస్ వైజ్ ఆర్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్, రెండోది ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్, మూడోది ఫంక్షన్స్ ఆఫ్ క్లాస్ ఏ ఆర్ క్లాస్ ఏ ఫంక్షన్ అంటాం. ఎస్, మరి చూద్దాం.
ఓకే, నెక్స్ట్ డెఫినేషన్. క్లాస్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి సార్? సింపుల్ గా క్లాస్ ఏ ఫంక్షన్ అంటే 2 పాయింట్స్ సాటిస్ఫై చేయాలి. ఒకటి ఏంటి? పీస్ వైస్ ఆర్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్. పీస్ వైస్ ఆర్ సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్. రెండోది ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. అయిపోయింది. కాబట్టి ఇలా అంటే మనం ఏమంటామంటే, సో ఆ యొక్క ఫంక్షన్ని క్లాస్ ఏ ఫంక్షన్ అంట. ఎస్, ఇప్పుడు మనం డెఫినేషన్ లాగా రాయాలి కాబట్టి రాస్తున్నాను. ఈ రెండిట్లో ఏది ఒక్కటి ఫెయిల్ అయినా మనకి అది ఆ ఫంక్షన్ క్లాస్ ఏ ఫంక్షన్ అవ్వదు. మరి చూద్దాం, చూడండి. ఏ ఫంక్షన్ f of t is said to be said to function of class A, comma, if f of t is of exponential order as t tends to infinity and is piecewise continuous in every or over every subinterval of t greater than or equal to 0. కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అంటే సెక్షనల్లీ కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి అండ్ ఆల్సో ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అవ్వాలి. కాబట్టి అదే రాశాను. ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ సెడ్ టు ఫంక్షన్ ఆఫ్ క్లాస్ ఏ. ఎప్పుడు సార్? ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ, మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అవ్వాలి, t tends to infinity, అండ్ ఏం కావాలి? పీస్ వైస్ కంటిన్యూస్ ఆన్ ఎవ్రీ సబ్ ఇంటర్వెల్ ఆఫ్ అని. ఓకే, టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అంటే 0 కావచ్చు, 0 కంటే ఎక్కువ అవ్వచ్చు. ఎస్,